హలో గాయస్. సో నిన్న మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కొట్టింది. యాక్చువల్ కేకేఆర్ ఫస్ట్ ఓవర్ చూసిన తర్వాత 220 కూడా చిన్న స్కోర్ అని అనిపించింది అందరికీ. సో ఇక్కడ బ్యాటింగ్ ఏంటంటే రన్అట్స్ అయిపోయారు. రన్అట్స్ అవ్వడం వల్ల నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్తో బాల్తో రెండుతో రాడేయడం వల్ల మా అడ్వాంటేజ్ అయిపోయింది ఎస్ఆర్హెచ్కి. సో యాక్చువల్గా అయితే చేసింగ్ గ్రౌండే అది. సో కొన్నిసార్లు జరుగుతాయి. నేనేం దేవుడిని కాదు కదా అన్ని కరెక్ట్గా చెప్పడానికి. నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను అంతే. సో సమ్ హ్యాపెన్స్, కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. సో ఇవాళ మ్యాచ్ వచ్చేసి చెన్నై వచ్చేసి పంజాబ్. చెన్నై హోమ్ గ్రౌండ్ చూసుకుంటే పంజాబే 6 సార్లు గెలిచింది దెబ్బలో రీసెంట్ టైమ్స్లో. ఇప్పుడు మ్యాచ్ చూసుకుంటే కూడా పంజాబ్కే ఎడ్జ్ ఎక్కువ ఉంది. ఎక్స్పీరియన్స్ సైడ్ బ్యాలెన్స్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే చెన్నైలో ఓవర్సీస్ ప్లేయర్స్ ఇద్దరే ఉన్నారు. మిగతా అంతా యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చారనమాట. సో ఇక్కడ చెన్నై ఏమన్నా అద్భుతం చేసిద్దని నాకు అనిపిస్తుంది. సో నా ప్రెడిక్షన్ వచ్చేసి చెన్నై. మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.